హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వ్లాగ్ వచ్చేసి శ్రావణ మంగళవారం కదా, సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు తీసాను, చూసేయండి. అయితే ఎర్లీ మార్నింగ్ నుంచే తీద్దాం అనుకున్నాను. అయితే వర్షం బాగా పడిందండి. మీకెళ్ళి ఉందో లేదో కామెంట్ చేయండి. మాకైతే నైట్ నుంచే వర్షం పడింది. సో దానివల్ల నాకైతే కుదరలేదు. ఇక ఇంట్లో పని అంతా చేసేసుకొని ఇల్లంతా తుడిచేసుకొని ఇక కిచెన్లోకి వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేశాను. అయితే ఇవన్నీ వేసేటప్పుడు కూడా నేను వీడియో తెలియదు, ఇవన్నీ వేసాక స్టార్ట్ చేశాను. అయితే పచ్చిమిర్చి, పల్లీలు, ఒక ఆనియను, కొబ్బరి వేసేసి వేపేసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకున్నా. నువ్వులు లేవు నా దగ్గర, అయిపోయాయి, అందుకని నువ్వులైతే వేయలేదు. లాస్ట్లో వచ్చిన టమాటా వేసుకున్నా. అసలు పొద్దున్నే మామూలు హడావిడైతే ఉండదండి. సో ఇక్కడ చూడండి, ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఇంకో చేత్తో అది పట్టుకోవడానికి అయితే వీల్లేదు. కళాయి చూడండి ఎలా ఊగిపోతుంది. సో అదైతే వేగిపోయాయి. ఇక్కడ వచ్చేసి ఇక రైస్ కూడా పెట్టేశాను. సో ఈరోజు శ్రావణ మంగళవారం కదా, పూజ వీడియో ఇదంతా కూడా తీద్దామని చెప్పేసి దేవుడి ప్రసాదాలు కూడా చేశాను. అదంతా తీద్దామని చెప్పేసి మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. చూసేసాను. అయితే నేను స్నానం చేసి వచ్చేసాను. ఈ లోపల అన్నం కూడా అయిపోయింది. ప్రసాదం కింద రవ కేసరి అయితే చేస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకున్నా. నెయ్యిలో కిస్మిస్లు వేసేసి వేపేసుకున్నాను. నా దగ్గర జీడిపప్పులు లేవు, అందుకని చెప్పేసి ఓన్లీ కిస్మిస్లు వేసేసుకున్నా. ఈ లోపల ఈ రవ వేసేసి ఏం చేసుకుంటున్నాను, ఇంకో పక్క చట్నీ. ఆ లేడీస్కి అయితే మార్నింగ్ అయితే మామూలు హడావిడి ఉండదండి. పిల్లలకు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే ఇంకాస్త హడావిడి ఉంటుంది. సో రవ కూడా వేగిపోయింది. ఇక అందులోనే నేను 2 గ్లాసులు వాటర్ వేసేసుకున్నాను. ఈ లోపల అది ఉడికిపోతుంది. చూసారు కదా, నేనైతే వీడియో చూపించాను కదా, ఆ గ్లాస్తో రవ వేసుకున్నాను. అదే గ్లాస్తో కొంచెం చిటికెడు ఫుడ్ కలర్ లేదు నా దగ్గర, అందుకనే ఒక చిటికెడు పసుపు వేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకొని, లేకపోతే లేదు. సో అదే గ్లాస్తో షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. నేనైతే తింటారో తినరో అని చెప్పేసి అయితే కొంచెమే చేశాను. నేనైతే ఇటు పక్క వచ్చేసి ఇక చట్నీ కూడా పోపేసేసుకున్నాను నేను. చూసారు కదా, ఇక స్వీట్ అయితే అయిపోయింది. పొద్దున్నే స్కూల్ హడావిడి మామూలుగా లేదు అసలు. నేనైతే స్టాండ్ ఇప్పుడే కొత్త తీసుకున్నాను. ఇక అది మా వారు సెట్ చేస్తున్నారు. చూసారా, అటు మా పిల్లలు ఉరుకులు పెడుతున్నారు, ఇటు పక్క నేను ఉరుకులు పెడుతున్నా. చట్నీకి పోపేస్తున్నాను, చూసేయండి. చట్నీ పోపని నేను అంత ముందు వీడియోలో కూడా చెప్పాను కదా, ఇక అందుకని అంత పూర్తి డీటెయిల్స్ అయితే ఏం చూపించలేదు. చట్నీ కొంచెం అంత పుట్నాలు వేసుకొని ఎల్లిపాయ, మేమైతే ఎల్లిపాయ వేసుకుంటామండి. చాలామంది అయితే చట్నీకి ఎల్లిపాయ వేసుకోరంట, మేమైతే వేసుకుంటాం. చట్నీకి ఎల్లిపాయ, ఇంకా ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసాను. సో ఇక్కడ పోపు వేసుకుంటున్నాను చట్నీకి. మీరేం చేసుకున్నారండి? ఈరోజు స్పెషల్ ఏంటనేది నాకు కామెంట్లో చెప్పండి. ఓకే, ఇక్కడ చట్నీకి పోపు కూడా వేగిపోయింది. మా వాడు చూడండి టైగా పిల్లలు అటు ఇటు చూసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక పులిహోరకు కూడా తాలింపు వేసేసుకుంటున్నాను. ఈ పులిహోర నేను దేవుడికి, సో పిల్లల లంచ్ బాక్స్కి 2 కలిసి వస్తాయని చెప్పేసి పులిహోర అయితే చేస్తున్నాను. ఇక కర్రీ అయితే ఏం చేయలేదు. అటు పక్క వాళ్ళని రెడీ చేసుకుంటే, ఇటు పక్క నేను పూజకు రెడీ చేసుకుంటే ఇక హడావిడిగా ఉంది. సో చూసారు కదా, రైస్ కూడా గిన్నెలో వేసేసుకున్నాను. దానికి చింతపండు, శ్రావణ మాసం వచ్చింది కదండి, అందుకని చెప్పేసి నేను చింతపండు కూడా ఉడకబెట్టి ఒక గాజు సీసాకి అయితే పెట్టేసుకున్నాను. ఎంతమంది లేడీస్ ఇలా చేస్తారనేది నాకు కామెంట్ చేయండి. పండగలు వస్తున్నాయి, ఇక మంత్ అంతా హడావిడిగా ఉంటుంది కాబట్టి మేము కార్తీక మాసంలో అయినా సరే, శ్రావణ మాసంలో అయినా సరే, వినాయక చవితి ఎప్పుడైనా సరే చింతపండు అనేది అయితే రెడీగా ఉంటుందండి. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ పులిహోర లేనిదైతే దేవుడికి ప్రసాదం అయితే చెయ్యం కూడా. అందుకని చెప్పేసి ఈరోజు నేను స్టార్ట్ చేశాను. ఇక అదే దాంతో ఇక చింతపండు పులిహోర చేస్తున్నాను, చూసేసాను. అయితే ముందైతే ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిలు, పల్లీలు, ఎండుమిర్చి, పోపు గింజలు. నేను పచ్చిమిర్చి అయితే ఇక హడావిడిగా ఉందని చెప్పేసి అయితే కట్ చేయలేదండి. అలా సగానికి అయితే 2-3 ముక్కలు చేసేసి వేసేసాను. అలా చేశారేంటి అని అనుకోకండి. హడావిడిగా ఉందండి అసలు, ఇక అక్కడ కట్ చేసే అంత టైం లేదు, అందుకనే ముక్కలు చేసేస్తున్నాను. చూడండి, మా వాడు వస్తున్న టైం అవుతుంది మమ్మీ టిఫిన్ అయ్యని. ఇక అటు ఇటు అసలు హడావిడిగా ఉంది. ఓకే అండి, ఇక్కడ వచ్చేసి ఇక పూర్తిగా అయితే పోపు గింజలు వేగిపోకూడదు, కొంచెం వేగుతూ అనంగా ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకుంటే పచ్చిమిర్చి కూడా బాగా వేగాలండి, అప్పుడైతే ఆ టేస్ట్ అయితే బాగుంటుంది. పచ్చిమిర్చి పచ్చిగుంటే కనుక బాగోదు, అది కూడా కొంచెం దానిపైన వైట్ కలర్ లాగా వస్తుంది కదా, అప్పుడు దాకా వేగితే బాగుంటుంది.
ఓకే అండి, ఇక్కడ వచ్చేసి ఇంగు వేసుకుంటున్నాను. ఎంత క్లీన్ చేస్తున్నా పడుతూనే ఉంటుంది. వంట చేసేటప్పుడు అయితే నీట్గా ఉండడం అయితే కష్టం. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకైతే కంపల్సరీగా అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం స్టాండ్ పెట్టి వీడియో తీస్తున్నా. అంటే ఇట్లా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ చెప్పండి. ఓకే, చూసారా, నేను ఇటు పోపు దింపేసుకున్నాను, అటు వచ్చేసి దోసపెనం పెట్టేసుకున్నా. ఇక వచ్చేసి పులిహోర కలిపేసుకుంటున్నాను. దేవుడికి కదా అండి, ఫస్ట్ దేవుడికి తీయకుండా అయితే ఉప్పు అయితే చూడలేదు, ఉప్పు పులుపు. ఇక దేవుడికి ఇదంతా కలిపేసిన తర్వాత కొంచెం దేవుడికి అయితే పక్కకు తీసేసాను. తీసిన తర్వాత ఇక మా అబ్బాయిని పులుపు చూడమంటే వాడు కొంచెం పడుతుంది మమ్మీ చింతపండు ఉప్పు అన్నాడు. సో చింతపండు మీకు చెప్పడం మర్చిపోయానండి, నేనైతే పసుపు వేయలేదు కదా, పోపు గింజలో కొంచెమే వేస్తే తాలింపులో. ఎందుకంటే చింతపండు ఉడకబెట్టేటప్పుడే సాల్ట్, చింతపండు అది ఉడకబెట్టుకుంటాం కదా, అందులోనే పసుపు సాల్ట్ అయితే వేసి ఉడకబెట్టుకుంటాం. అట్లా ఉడకబెట్టుకోవడం వల్ల అయితే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. కొంచెం నాకు పసుపు తక్కువ అనిపించింది, అందుకని ఇంకొంచెం వేసుకుంటున్నా. సో ఇక్కడైతే పులిహోర అయిపోయిందండి. ఇక మీ పిల్లలకి ఎంతమంది పిల్లలకి ఇష్టమో పులిహోర అనేది అయితే నాకు కామెంట్ చేయండి. పిల్లలకి కర్రీతో సంబంధం లేకుండా ఇష్టం ఉన్న ఫుడ్ ఏదంటే ఫ్రైడ్ రైస్లు, పులిహోర. మా పిల్లలకైతే పులిహోర అయితే చాలా ఇష్టం. నేనైతే మోస్ట్లీ అప్పుడప్పుడు కడుతూనే ఉంటాను నిమ్మకాయ పులిహోర ఏదో ఒకటి అడావిడిగా ఉన్నప్పుడైతే. లంచ్ బాక్సులకి పులిహోర ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరూ ఉండరు. సో ఇక్కడైతే నేను దోశ వేసేసుకుంటున్నాను. ఇంకా అట్లా వెళ్ళేసి పిల్లలకి లంచ్ బాక్సులు కడుతున్నా అండి. చూసారా అసలు అడావిడి. సో ఇక్కడ దోశ కూడా మాడిపోతుంది. అట్లా వచ్చేసి అటేనే బాక్సులు రెడీ చేస్తున్నా. ఇంకో పక్క వాళ్ళని ప్లేట్లు తెచ్చుకోమని చెప్పేసి దోశ తీసేస్తున్నా. చూసారు, కొంచెం అటు వెళ్ళి ఇటు వచ్చేటప్పుడు దోశ మాడిపోతుంది. మన దగ్గర ఉన్నప్పుడు అయితే కాలువ కానండి, ఏదైనా కొంచెం పక్కకి వెళ్ళి వేరే పని చేసేటప్పుడు మనకి తొందరగా మాడిపోతాయి. సో మా పాప ఇంకా తనగా జల్లేయాలి. సో అండి వాళ్ళకి టిఫిన్ వేసి ఇచ్చేసాను, తింటున్నారు వాళ్ళు. ఈ లోపల దేవుడికి అవన్నీ నిన్న పెట్టిన పూలు అవన్నీ తీసేసి మళ్ళీ ఈరోజు ఫ్రెష్గా పెడతాం కదా, ఇంకా అవి అయితే పెట్టేస్తున్నాను. దేవుడికి పూలు కోసుకొచ్చి పెడుతున్నా. మళ్ళీ మధ్యలో గ్యాపు. ఇక వాళ్ళు టిఫిన్ తినడం అయిపోయాక మళ్ళీ వాళ్ళకి జల్లే, మా అమ్మాయికి జడేయటం. ఇక సో అటు ఇటు ఉరుకులుగా ఉంది. ఇక దేవుడికి అయితే పూలు అయితే పెట్టేసుకున్నాను. వర్షం అయితే అస్సలు ఆగట్లేదు. వర్షంలోనే పనంతా అయింది ఈరోజు. మీరు ఈరోజు శ్రావణ మంగళవారం చేశారా లేదా అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి అండి. ఓకే, మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక నేను నెక్స్ట్ పిల్లల్ని పంపించేసి ఇక నేను వచ్చేసి పూజ స్టార్ట్ చేశాను. చూసారు కదా, ఇక ఒక ప్రసాదం ప్లేట్లోని ఇక రవ కేసరి ప్లస్ పులిహోర పెట్టేసి ఇక నైవేద్యంగా పెట్టేశాను, దీపారాధన చేశాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో మీకు ఎలా అనిపించింది అయితే కంపల్సరీగా అయితే ఒక కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చూసినందుకు. బాయ్.